మన నాయకుల కార్లు అక్కడ ఆపి ఉన్నాయి రోడ్డు పైన. దయచేసి వాళ్ళు స్కూల్ గ్రౌండ్లో పార్కింగ్ స్వాగతం సుస్వాగతం. దయచేసి కార్యకర్తలందరూ ఎవరి జాగాలో వాళ్ళు కూర్చోవలసిందిగా, అందరూ వారి వారి ప్లేస్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆ రోడ్డు పక్కన ఉన్న కార్యకర్తలందరూ టెంట్ కిందికి రాగలరని కోరుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి సర్కార్ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక ద్వంద్వ విధానాలకు వైఖరిగా ఎల్ఆర్ఎస్ పథకాన్ని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకునేటువంటి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం ఎల్ఆర్ఎస్ పథకం. మరి ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఎక్కడైతే మరి క్రమబద్ధీకరణమైనటువంటి ఆస్తులపైన మరి నివాసం ఉన్నారో అక్కడ వాళ్ళ నివాసాలను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకాన్ని నా మాత్రం ఫీజుతోని మరి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు క్రమబద్ధీకరించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఆ పథకాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి గారే మరి ఆ రోజు మరి కోర్టుకు వెళ్ళి ఆ పథకాన్ని ఎట్లా ఇస్తారన్నటువంటి విషయాన్ని మరి వారే ఇవాళ ఆపోజ్ చేయడం జరిగింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కాబట్టి సోదరులారా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్నాక మొన్న మన పత్రికల్లో చూసినాం, ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా మరి దాదాపు 20,000 కోట్లను మరి రుసుముల ద్వారా పేద ప్రజలకు మరి ఒక పన్నుల ద్వారా తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇవాళ వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి చేస్తున్నారు. ఆ రోజేమో పేద ప్రజలకు డబ్బులు తీసుకోవచ్చు, ఉచితంగా వేయాలని వాళ్ళే చెప్పారు. ఇవాళ అదే ఎల్ఆర్ఎస్ పథకం మీద ఇవాళ 20,000 కోట్లను తీసుకొని మరి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని యొక్క నిరంకుశ ప్రభుత్వం వైఖరికి వారి యొక్క మరి గుంపుమేశ్వరి గారి యొక్క పరిపాలన ఇవాళ ప్రజా వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ప్రజలకు అది అనుకూలంగా లేదు. కాబట్టి ఇవాళ మరి కేటీఆర్ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎల్ఆర్ఎస్ పథకం పైన ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాల్గొన్న నియోజకవర్గంలో మన గౌరవ మాజీ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మరి బీఆర్ఎస్ శ్రేణులకు అందరికీ మరొకసారి మరి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఈ రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టాలంటే మరి మనం ప్రజా పోరాటాలు చేయక తప్పదు. గతంలో మన యొక్క పార్టీకి ప్రజా పోరాటాలు అనేటువంటిది కొత్త కాదు, ఉద్యమం అనేటువంటిది కొత్త కాదు. కాబట్టి సోదరులారా, దయచేసి అందరూ మరి ప్రజాక్షేత్రంలో మనం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తే తప్ప వీరి యొక్క మెడలు వంచితే తప్ప మనకు న్యాయం జరగదని మరి దయచేసి మరి అందరూ వారి యొక్క మంచి ఉద్దేశంతో వాళ్ళ యొక్క కార్యక్రమం తీసుకున్న కేటీఆర్ గారికి మనం మద్దతు ఇవ్వాలా, కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలా, మన ప్రశాంతన గారికి మన నాయకత్వంలో మద్దతు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేద్దామనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి జై తెలంగాణ ఒక్కసారి నినాదం ఇద్దాం. వద్దురా నాయన అంటే కాంగ్రెస్ పాలన అందాం. వద్దురా నాయన.
వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన అంటే రేవంత్ రెడ్డి పాలన అన్నాం. వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, కాంగ్రెస్ కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. థ్యాంక్ యూ. జై బీఆర్ఎస్. ఒకటే ఇవాళ ఈ బాల్కొండ వేదిక పైన ఈ బాల్కొండ నియోజకవర్గం కేంద్రంగా మన గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఒకే ఒక నినాదం ఎందుకు ఏమిస్తున్నామంటే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా పేదలకు ఇవ్వాలి, పేదలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే మరి ప్రజల యొక్క ఇబ్బంది పెట్టద్దు, ప్రజల యొక్క డబ్బులను వాళ్ళు ప్రభుత్వం దండుకునే ఉద్దేశంతో ఇవాళ 20,000 కోట్లను రాబడి చేసి ఇవాళ గుంపు మేస్త్రి గారు చేస్తున్న ఒక నిరంకుశ పాలనకు మనం వ్యతిరేకంగా చేస్తున్నాం. కాబట్టి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా ఇవ్వాలి, ఎల్ఆర్ఎస్ పథకాన్ని జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈనాటి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ బాల్కో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి నాతో పాటు వచ్చినందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎల్ఆర్ఎస్ పేరిట మరి ఇవాళ ప్రజలకు వివరించడానికి మన పార్టీ మరి మొదటి కార్యక్రమం తీసుకున్నందుకు మరి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మనం చేస్తున్నందుకు గర్వపడుతూ మరి ఏదైతే మరి ఎలక్షన్ కన్నా ముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి విధంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి ఏదైతే మాట మీద అన్నారో మరి ఆ మాట మీద ఉండాలని చెప్పేసి మరి ప్రజల పక్షాన మరి టీఆర్ఎస్ పార్టీ మరి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మీరు ఏదైతే మరి ఎల్ఆర్ఎస్ స్కీమును విరమించుకోకపోతే మరి ప్రజల పక్షాన మరి టీఆర్ఎస్ పార్టీ మరి బాల్కో నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గ స్థాయి ఎల్ఆర్ఎస్పై ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అందరికీ మరియు ఒక పిలుపు మేరకే ఇంతమంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో గవర్నమెంట్ కొన్ని ఏవైతే భూములు న్యాయంగా ఉండి కూడా ప్రభుత్వ పరంగా కానీ అధికారుల పరంగా కానీ రిజిస్ట్రేషన్ కాకుంటే అట్టి వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తే ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికారంలో ఉన్నటువంటి నాయకులే తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారు. కేసీఆర్ ఆర్థికంగా లాభం పొందాలని ప్రయత్నిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని గగ్గోలు పెట్టిన విషయం మనందరికి తెలిసిన విషయమే. ఆనాడు తప్పెట్లయితుంది, ఈనాడు ఒప్పెట్లయితుంది. అధికారం మారంగానే ఒక తీరు, అధికారం లేంగానే ఒక తీరు. ఈ ముసలి ఊసరవెల్లి వ్యవహారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కళ్ళు కనిపిస్తలేవా, చెవులు వినిపిస్తలేవా మనం అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అబద్ధాల పునాదులపైన అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫక్తు అబద్ధాలతోని మనందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అయినా కానీ వారు అబద్ధాలను చెప్తూ ప్రజల్లో ఒక మభ్యను తెలియజేస్తూ అధికారంలోకి ఇచ్చిన విషయం మనందరికీ ఇప్పుడు అవగాహన అవుతున్నది. గెలిచినటువంటి నెల లోపలనే వాళ్ళ అసలు స్వరూపాన్ని మనందరం గమనిస్తూ ఉన్నాం. దయచేసి సోదరులారా గమనించాలి. ఇంతకుముందు ఒక సామెత ఉన్నది, తనది కాకుంటే ఇందూరు దాకా దేక్తానట. తనది కాకుంటే ఇందూరు దాకా దేక్తాను, అందరికీ అర్థమై ఉంటుంది. దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న మళ్ళొకసారి చెప్తున్నా, అందరు గమనించాలా. తనది కాకుంటే ఇందూరు దాకా దేక్తానట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లోకల్ నాయకులు కానీ మాది కాదుగా మేము ఇందూరు దాకా దేక్తామని చెప్తున్నారు. దయచేసి గమనించాలా.
ఏదైతే ఎల్ఆర్ఎస్ అప్పుడు ప్రవేశపెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని తప్పు అని చెప్పారో, మేము అధికారంలోకి వస్తే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రజలకు అందజేస్తామని మాట ఇచ్చారో, అదేవిధంగా తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచితంగానే ప్రజలకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని చేసి ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించాల్సిందిగా మేము ఈ బాల్కొండ నియోజకవర్గ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా గమనించాలా, ప్రభుత్వము తప్పు మీద తప్పు చేసుకుంటా పోతున్నది. ఒకటి కేసీఆర్ గారు పెడితే దాన్ని ఇదే మన ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులు చాలా ఎన్నో మాట్లాడినారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ ఎందుకు పెడతారు, గవర్నమెంట్ బయట డబ్బులు తీసుకోవడానికి చాలా అది చేస్తున్నారని చెప్పిన వాళ్ళే ఇవాళ ఆ డబ్బుల కోసమే 20,000 కోట్ల కోసం మీరు కకృతి పడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నది మా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు ఉండి మీరు అందరివి చేస్తున్నారు చూడు, ప్రజల మమ్మల్ని మీరు బాగా గమనిస్తున్నారు. ఖబర్దార్, మేమేమి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. మీరు ఎల్ఆర్ఎస్ బంద్ చేసి పేద ప్రజలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలరని మేము ప్రజల తరఫున కోరాడుతున్నాం. మా ప్రశాంత్ అన్నకు మేము ఎల్లవేళలా వెన్నంటి ఉంటూ ప్రతి ఏ పిలుపు ఇచ్చినా కానీ మేము అన్నతో ఉండి ఈ పోరాటాలకు వెనుకాడమని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే అన్న ప్రశాంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్న పెద్దలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలపై భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ముఖ్యంగా గతంలో మనం చేస్తే తప్పు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు చేస్తే ఇప్పుడు ఒప్పు ఎట్లయితుంది, మరి ప్రజలను మోసం చేసే కార్యక్రమాలకే వాళ్ళు శ్రీకారం చుట్టింది. ఒక్కొక్కటిగా వాళ్ళ కుటిల నీతి బయటపడతా ఉన్నది. మరి అనేక కార్యక్రమాలు ఈరోజు వారు చెప్పినట్లుగా కాకుండా అనేక కార్యక్రమాలను తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగాల విషయానికి వస్తే కూడా మనం 3 నెలల 30,000 ఉద్యోగం ఇచ్చినామనే మాట కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి కాంగ్రెస్ నైజామే అది. కాబట్టి ఇట్లాంటి కుటిల నీతిని మనం మొదటి నుంచి మనందరికీ మనం ఉద్యమ వీరులమే కాబట్టి వారు చేసే ప్రతి పనికి మనం ప్రజల్లో ఉంటూ ప్రజలను చైతన్యపరుస్తూ మనం ముందుండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా అన్నగారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ అన్న. ముక్కల్ మండల పార్టీ అధ్యక్షులు ముసుగు భూమేష్ అన్న గారు. మన అన్న మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు ఎల్ఆర్ఎస్ అప్పుడు మనం ఎల్ఆర్ఎస్ మనం ప్రవేశపెట్టినప్పుడు ఇది ప్రజలపై భారం మోపుతున్నారని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారి అనుచరులతోటి కోర్టుకు వెళ్ళి దాన్ని రద్దు చేపించారు. రెగ్యులరైజ్ చేయొద్దని చెప్పేసి అప్పుడు కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రజల మీద 20,000 కోట్లు భారం పడతామని చెప్పేసి చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ ముందు మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అట్టి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగినది. అది చెయ్యకుండా ఏదైతే ఉందో మనము సమకూర్చినటువంటి ఎల్ఆర్ఎస్ను ఏదైతే ఉందో అప్పుడు మనం రెగ్యులరైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే దానిని అప్పుడు మనం చేసేటువంటి మంచి పనిని ఆపి ఇప్పుడు వారు చేస్తామని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? అది కాకుండా ఉచితంగా చేస్తామన్నారు. సరే, ఉచితంగా చేస్తే చాలా మంచిది, రెగ్యులరైజ్ చేయండి. రూరల్లో ఎవరైనా ప్లాట్లు కానీ అమ్మదందుకు కానీ కొనదందుకు అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి తప్ప కానీ నువ్వు ఏదైతే ఫీజు వసూలు చేసి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అనుకుంటే అది ప్రజలపై సామాన్యమైనటువంటి ప్రజలపై తోడలో భూమి ఉంటే తోడలో కట్టుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఊర్లు చాలా పెరుగుతున్నాయి. ఎవరు
నాన్ లేబర్ కింద ఎంతో మంది ఇట్టి ఎల్ఆర్ఎస్ మహాధర్నకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు మన బాల్కొండ ఎమ్మెల్యే గారికి మరియు ఈ బాల్కొండ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఈ ప్రభుత్వం ఏర్పడి దొంగ హామీలతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ చూస్తూనే ఉన్నాం మనమందరం. మన బడుగు బలహీన వర్గాలటువంటి ప్రభుత్వము ఇలా ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఖుషైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అప్పుడే ప్రశ్నించిండ్రు, ఇప్పుడే కాదంటున్నారు. ఏంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా చేస్తారా? ఈ దొంగ హామీలతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజల మధ్యకు మన ఉన్న ఇటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తీసుకుపోలేని అవసరం ఉంది. ప్రజలు ఆలోచిస్తున్నారు, కొద్దిగానే మిస్టేక్ అయిపోయినారు కానీ ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఎల్ఆర్ఎస్ భారాన్ని ఇవాళ పేద ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఊళ్ళల్లో ఈ పత్రికల్లో చూస్తూ ఉంటే ఇవాళ చాలా మంది పేదవాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలారా, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ప్రతి ఒక్కళ్ళము ఈ ధర్నాని ఇంతటితో వాళ్ళు చెయ్యకుంటే మరింకా వృత్తికం చేసి అన్నవారు వెంట ఉండి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి వెంట ఉండి ఇవాళ మనమందరం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మనమందరం ఒకటే ఆలోచించాలి. ఎక్కడ కూకున్నా కానీ ఎక్కడ చేసినా కానీ తెలని ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రజలకు అండదండలుగా ఉండి ఇవాళ బాల్కొండలో జరుగుతున్న అవినీతి చూస్తూనే ఉన్నారు. ఇవాళ గౌరవ మంత్రివర్యులు ఉన్నప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రతి బాల్కొండలో ఉన్న ప్రతి కుటుంబం నా సొంత కుటుంబంలా పనిచేసినటువంటి ప్రభుత్వం మన అన్న ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ బాల్కొండలో చూస్తున్నాం, ఫోటోకాల్ లేదు, ఏం లేదు. ఎటుపోతుంది భారత రాజ్యాంగం? బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించినటువంటి ఈ రాజ్యాంగం ఎటుపోతుందని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నా. ఒక్కసారి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ ఏ పార్టీ ఈ పార్టీ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రతి ఒక్కరు చేసి చూపించినాము. అదే విధంగా మన అన్నగారు ప్రతి ఒక్కళ్ళని ఆదరించిండు. ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి వాళ్ళకు పనిచేసిండు. భారత రాజ్యాంగంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇవాళ బాల్కొండ ప్రజలంతా నా వాళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఒక్కసారి మన కార్యకర్తలు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి తెలియజేయాల్సిన విషయం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మందారాలు మల్లి పూయవురోరన్నా, నేల రాలిన మందారాలు నింగి కగసిన తారా దివ్వెలు, నేల దిగిరావోరన్నా నింగి కగసిన తారా దివ్వెలు. యువతలో నా పట్టుదలుంటే ఆశయానికి ఆయుష్ పోయాలి. నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు మల్లి పూయవురోరన్నా, నింగి కెగసిన తారా దివ్వెలు, నేల దిగిరావోరన్నా. చెరసాల వెనకాల హింసించి కొట్టిన వందే మాతరం గీతాన్ని పాడిన, శత్రువు దాడిలో కనుమూసిపోయిన స్వాతంత్ర జెండాల రంగులై ఒదిగిన, స్వాతంత్ర యోధుల ఆకన్న తల్లుల సైనిక సరిహద్దు సమరాల సాక్షిగా నేల రాలిన మందారాలు మల్లి పూయవురోరన్నా, నింగి కెగసిన తారా దివ్వెలు, నేల దిగిరావోరన్నా. తెల్లోని చెర నుండి దేశాన్ని విడిపించి స్వాతంత్ర జెండాను నేలపై ఎగిరేసి, త్యాగాల వరుసలో నింగి దాకా నిలిచి నల్లోని చేతికి రాజ్యం అందించిన బాపూజీ, నేతాజీ, భరత్ సింగ్ పోసు బాపూజీనే అల్లూరి విల్లుపై ఒట్టేసి చెబుతున్నా, నేల రాలిన మందారాలు మల్లి పూయవురోరన్నా, నేల రాలిన మందారాలు. అంటారా నోడని మూతికి ముంతాను, నడుముకు తాటాకు గట్టి హేళన చేస్తే, అక్షరాల పైన పట్టుని సాధించి దేశమే గర్వించ కెరటమై ఎగసిన
పేదోని తలరాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆత్మపై ఒట్టేసి చెబుతున్నా నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు. మహనీయులెందరూ నడిచిన బాటలో దేశంలో అందరూ కనువిప్పు కదిలితే స్వేచ్ఛకై పోరాడి అమరులైపోయిన కనుపాపల కలలు నిజమవుతాయని భారత పౌరులై పుట్టినోళ్ళందరికీ సోదర భావంతో వేడుకుంటున్నాను. నేల రాలిన మందారాలు మల్లిపూయవురోరన్నా నింగికెగసిన తారా దివ్యలు నేల దిగిరావోరన్నా. థ్యాంక్ యూ. మేరకు ఎల్ఆర్ఎస్పై మహాధర్నాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న నాయకులకు, ముఖ్య కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. నేడు ఎల్ఆర్ఎస్పై ఎప్పుడైతే ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలనే ఎట్లయితే డబ్బులు రావాలా అనే ఉద్దేశంతోనే మళ్ళీ ప్రజలపై భారం మోపడాన్ని ఇది సహించదగ్గ విషయం కాదు. కాబట్టి ఇది వెనక్కి తీసుకునే వరకు కూడా మనందరం పోరాటంలో ముందు భాగంలో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అదొకటే కాదు, అబద్ధాల కోరు మాటలతో ఇవాళ రైతు బంధు లేదు, ఇవాళ ఆడ మహిళలకు మనకు 2000 ఇస్తా అన్నాడు, అది లేదు, ఇవాళ మనకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు, అది లేదు. ఇవన్నిటి మీద మనం పోరాటం చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఇది ఏది కూడా వాడు అమలు చేయడు. వీటన్నిటి మీద మనం తప్పనిసరిగా పోరాటం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీరందరూ మున్ముందు ఏ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు మనం పోరాటం చేయనట్లయితే మనం పేద ప్రజల పక్షాన నిలబడాల్సి తప్పనిసరి ఉంటుంది. పోరాటం చేయకపోతే వాడు ఏ పథకం కూడా అమలు చేయడు. కాబట్టి ఈ అబద్ధ ప్రచారాల ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టేదాకా మనం అందరం పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఈ ఉద్యమంలో ముందుండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు మీకు ఒక విషయం గుర్తులేదు, మేము తెలంగాణ పోరాటంలో మీ ప్రభుత్వంలో మీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన పోరాట యోధులం. ఇవాళ 10 సంవత్సరాలు బాబు కేసీఆర్ నాయకత్వంలో అధికారం కళ్ళ చూసిన నాయకులం. మీకు భయపడే రోజులు లేవు. మీ తాటాకు సప్పులకు ఎవడు భయపడటం లేడు. మీరు పోలీసులను పెట్టుర్రి, మిలిటరీ పెట్టుర్రి, బిడ్డ మీ మెడల మీద మీ మెడలు దొక్కుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మేము ముందుకు తీసుకుపోవాలో మాకు తెలుసు. మాకు పోరాటాలు కొత్త కాదు, ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటంతోనే మేము తెలంగాణ తీసుకొచ్చాం. మీరు ఒక లెక్క కాదు మాకు. మీరు ఓడిపోయినామనే సోయి తప్పి ఇవాళ ప్రోటోకాల్ లేదు, సిగ్గు లేదు, మానం లేదు, పద్ధతి లేదు. మీరు ఇష్టంన్నట్టు వ్యవహరిస్తే ఇది ఎవరు భయపడి ఉండేటోడు లేడు. మీకు మీ పోలీస్ డిపార్ట్మెంట్కు కానీ మీ నిర్బంధాలకు కానీ ఎవడు భయపడాడు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోరి, మమ్మల్ని గెలికి తన్నించుకోకుర్రి. ఇది మాత్రం నిజంగా చెప్తా ఉన్నాం. మమ్మల్ని గెలికి తన్నించుకోకుర్రి. మీకు ప్రజల అవకాశం ఇచ్చిర్రు బిడ్డ, మంచిగా పరిపాలన అయ్యి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరి. నిలబెట్టకపోతే మెడలు వంచి తొక్కుతాం. ఇది బాధ్యత చెప్తున్నాం. అందుకోసమే మీరందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మన ఆధ్వర్యాన్ని కోల్పోకుండా పార్టీ ఏ పిలిపిస్తే అన్న ఏ విధంగా పిలిపిస్తే ఆ విధంగా 1 గంట లోపల చేరుకొని మనం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎల్ఆర్ఎస్పై పిలుపు మేరకు మరి మనం ఇక్కడ అందరము ఒక్క తాటిపైన నిలబడి ఏదైతే ఉద్యమం చేస్తూ ఉన్నామో ఆ ఉద్యమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు మరియు ప్రశాంత్ అన్న గారు మరియు వేదిక మీద ఉన్న సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా వేదిక కింద ఉన్నటువంటి సోదరులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరియు పత్రికా సోదరులకు, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఎల్ఆర్ఎస్ ఏదైతే మనము కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ రోజు మరి మాట్లాడినటువంటి వారు
మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బాగా ప్రలోభాలకు గురి చేస్తూ ఎంతో చక్కగా ఉపన్యాసాలు ఇస్తూ మరి తప్పు ఇది, మరి తప్పు చేయకూడదు, మరి ప్రజలపైన భారం పడుతుందనే చక్కటి మాటలు చెప్పిన వ్యక్తి మరి ఈరోజు ఏం చేస్తున్నాడని నేను అడుగుతా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు మరి ఎల్ఆర్ఎస్ వద్దు, ప్రజలపైన భారం పడుతుందని. మరి ఈరోజు మరి తప్పుతోవైనా వచ్చి తప్పుతోవైనా గెలిచి ఈరోజు ఎల్ఆర్ఎస్ ద్వారా చాలా వరకు 25 కోట్ల రూపాయలను మరి సుమారుగా 25 కోట్ల రూపాయలను 20,000 కోట్ల రూపాయలను సుమారుగా మరి వారు కూడబెట్టుకోవడానికి చూస్తూ ఉన్నారు. ఏదైనా చేతనైతే ఏదైనా ఉంటే నేరుగా మరి ప్రజలకు సహాయం జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, ప్రశాంత్ నాయకత్వం. ఈరోజు ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు, ప్రశాంత్ అన్న సూచన మేరకు ప్రశాంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాస్తా రోకో ధర్నా మనం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బాల్కొండ బాద్షా, పేదల పెన్నిధి మన ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముందట కూర్చున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఉద్యమంలో పాల్గొన్నటువంటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఈరోజు చూస్తుంటే చాలా అయింది, వీళ్ళకు మూడింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కు మూడింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండు, ప్రజలు మా చేత మోసపోవాలని చెప్పేసి ప్రజలే కోరుకున్నారు కాబట్టి మేము మోసం చేస్తున్నాం, మీరు మోసపోండి. ప్రజలు ధైర్యంగా వాళ్ళే ఒప్పుకొని నాకు ఓటేసిరు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తుండ్రు. మనం దాన్ని ఎండగట్టడానికి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎట్లయితే పోరాటం చేసినామో మరి 10 సంవత్సరాలు ప్రతి కార్యకర్తకు, ప్రతి పేదింటికి ఎట్లాంటి సంక్షేమాలు పథకాలు మనం ఇంటికి చేరవేసినామో అదే విధంగా గవర్నమెంట్ పై మనకు ప్రజలకు ఇచ్చిన పథకాలని అమలు చేయకపోతే, ప్రవేశపెట్టకపోతే వారి మెడలు వంచి మెడపై తలకాయ పెట్టి మనం వాటిని అమలు చేపించే బాధ్యత మనం అందరం తీసుకుంటే మరి ఇలా నిరుపేదలు మన కేసీఆర్ గారిని, ప్రశాంత్ అన్న గారిని మనందరినీ మరి గుర్తు చేసుకుంటారు. దయచేసి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవన్న గారు చెప్పిండు, ఎవరినో టార్గెట్ చేస్తే ప్రతి ఒక్క కార్యకర్తని ఎక్కడనో ఎవరినో ఊర్లనో మండలంలో కాన్స్టిట్యూన్సీలో టార్గెట్ చేస్తే మరి ఆ టార్గెట్ చేస్తే భయపడం బిడ్డ, మమ్మల్ని ముట్టుకోకు, గోకుంటే మీ ఈపంతా సున్నం వేసిపోయే కార్యకర్తలు ఉన్నారు. మరి ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో ఏ విధంగానైతే మీరు అధికారంలో ఉండగా, కేంద్రంలో అధికారంలో ఉండగా 2 ఎంపీ స్థానాలు, 26 ఎమ్మెల్యే స్థానాలతోటి ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు, ఆ నాయకుడి అడుగుజాడల్లో మేము నడుస్తున్నటువంటి కార్యకర్తలము ఎక్కడ కూడా భయపడేది లేదు, చెదిరేది లేదు, వణికేది లేదు. నాకు గెలిచినాక వారం రోజులకే భయపడడం జరిగింది. బిడ్డ నేను భయపడు కాదు, నన్ను ముట్టుకుంటే అగ్గైతుంది, నేను ఎక్కడ కూడా భయపడా, నేను తల వంచాను, తల దించడాను కానీ తల ఎత్తుకొని ఇంకా 10 మందిని తయారేసి తీసుకొస్తా అని చెప్పేసి అన్నగారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అన్నకు తెలుసు ఇలా మాట్లాడతా, ఎల్ఆర్ఎస్ గురించి లాస్ట్ మాట్లాడతా, కానీ కార్యకర్తల గురించి ఈ అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా అన్న. ఎందుకంటే పార్టీ కానీ ఏదో 10 సంవత్సరాలు పదగా అధికారం ఉన్నామని అహంకారంతో ఉన్న పార్టీ కాదు. ఏదైనా ప్రజల పక్షం నిలబడే పార్టీ కాబట్టి ఎప్పుడు ఇలానే ముందు ఉండాలి. ఈ ఎల్ఆర్ఎస్ గురించి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు మంత్రులు, అప్పుడు ఎమ్మెల్యేలు, ఇప్పుడు మంత్రులు అయ్యారు.
ముఖ్యంగా ఒక ఆడపడి సీతక్క ఆమె మాట్లాడితేనే నోటికి అబద్ధాలు. ఏడికంటే ఒక ఉన్న స్థాయిలో నేను ఆదివాసీ బిడ్డని, నేను ఏదో చెప్పులు మోసినట్లు గుట్టలు మోసినట్టు గంగలపడిన ఆ సీతక్కనే ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డనే మన గ్రామ పంచాయతీరాజ్ మంత్రి ఉంది ఇప్పుడు. అంటే అప్పుడేమో నోరు, ఇప్పుడేమో ఈ నోరు కాదా అక్క? నేను సూడిగాడుతున్నా, నీకు ప్రేమ ఉంటే, అది బీదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ని నువ్వు అప్పుడు ఏ మాటలు అన్నావో ఆ మాటలు కట్టుబడి ఇప్పుడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ని అందించగలవు. ఎందుకంటే మీరు అన్ని దొంగ మాటలు. ఇది మీద మినిమం ఎట్లంటే ఈ 420 హామీల దొంగలు మినిమం దీని మీద 341 పిటిషన్లు వేయడం జరిగింది ఒక ఎల్ఆర్ఎస్ని, ఇంకా వేరే కాదు. 341 పిటిషన్లు. మీరు మనుషుల 420 దొంగలు వాళ్ళకి ఎప్పుడు మాట్లాడినా వాళ్ళకి అంకెసరికి పెద్దనే ఉంటుంది, అబద్ధాల్లో పెద్దనే ఉంటుంది, కేసులలో పెద్దనే ఉంటుంది. మీరు అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతామన్న ఇప్పుడు మీ ప్రభుత్వం మోసపోయి ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది. దీనికి ఉదాహరణ మేము నిజంగా చెప్పుకున్న ఇంతమందిలో ప్రశాంతన మనుషులు ఎలా ఉంటారంటే, ఇంతమంది చిల్లడని చెప్పినట్లు ప్రశాంతన దిశాల కార్యకర్తలు పదవిలు ఉన్న రూపాయి అవినీతి పని చేయకుండా అన్నాధపరిచి నిలబడి ఉన్నవి కదా. దానికి ఉదాహరణ 5 సంవత్సరాల ఆడిట్ నా మీద జరిగింది. ఒక సర్పంచ్ నా మీద కక్షతో 5 సంవత్సరాల ఆడిట్. అంటే నేను ఎక్కినప్పటి నుంచి చెక్ తీసుకున్నప్పటి నుంచి నేను దిగిపోయేదాకా ఆడిట్ బుక్ అంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆడిట్ చదువుతూనే ఉంటుంది. వాళ్ళు తెలియదు మూర్ఖులకు. ఏంటంటే డిఎల్పీఓ కానీ ఎంపీఓ కానీ ఆడిట్ చదువుతూనే ఉంటుంది. దాన్ని ఏదో బురద జల్లలో ఉద్యోగపద్దు లేనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చాలంటే డబ్బులు కావాలా? మరి ఆ డబ్బులు ఎంత సమకూర్చాలా? అట్లాంటి మనకి ఏదైతే మనం ఆ రోజు అద్దు అనుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ను మరి దాని ద్వారా డబ్బులు వసూలు చేసి ఈరోజు ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి మరి ఈరోజు పూనుకుంటున్నారు. మరి మనం చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారమా? మీరు ఆలోచన చేయండి. మరి ఆ రోజు అద్దన్న అంటే మీరు ప్రజలకు భారం పడతారని చెప్పేసి అన్నటువంటి మీరు ఈరోజు మరి ప్రజల మీద భారం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజలను దోపిడీ చేయడమా? మరి ఇదేనా మార్పు అనేది? మార్పు అంటే ఏంది? ప్రజల లోపల మరి ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి, సంక్షేమానికి అదనంగా ఏమైనా చేయాలి కానీ మరి మళ్ళా ప్రజల్ని దోపిడీ చేయడం, ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడం, మళ్ళా ఆ డబ్బుల్ని ఈ చేత్తో తీసుకొని ఇచ్చే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి. మరి మనమంతా కూడా ఉద్యమ కాలంలో 14 ఏళ్ళు మనం ఉద్యమం చేసినాం. మనకు ఉద్యమం కొత్త కాదు. ప్రజల పక్షాలను నిలబెడితేనే ఆ రోజు తెలంగాణ సాధించినాం. మరి ఈ 9.5-10 సంవత్సరాలు మరి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మనలో మనమందరం కూడా భాగస్వాములమేము. మరి ఈరోజు మనం ఆలోచన చేస్తే మరి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని గదనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు మనల్ని మోసం చేసి మళ్ళీ మనల్ని ఆర్థికంగా మరి తొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఇది కావాలా? మనం ఆలోచన చేయాలా? ఇదంతా కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి మనమందరం కూడా మన ఉద్యోగ కాలంలో ఏ రకంగా అయితే మరి మనమందరం కూడా ఒక్కటిగా నిలబడి మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా గజగజలాడించినామో అదే విధంగా కూడా ఈరోజు ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరిగినా మనమందరం కూడా ఏకమై ఇప్పుడు అన్న ఏ రకంగా అయితే పిలుపునిస్తే మనమందరం ఒకేసారి వచ్చినామో అదే విధంగా ప్రతి మండలానికి సంబంధించిన ప్రతి నాయకులు కూడా మనల్ని కలుపుకపోయి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ అరికట్టే అవసరం మనకి ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మనం అందరం ఆలోచించాలా? మరి ప్రజల కోసం ఏం జరుగుతుంది? ప్రజలకు చేయాల్సిన మేలేంది? మరి ఇన్ని ఏవైతే అబద్ధపు హామీలు నెరవేరుతాయా? మీరందరూ కూడా ఆలోచించాలా. హామీలు నెరవేర్చకుంటే మనం ఏం చేయాలో కూడా మనమందరం కూడా ఆలోచించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిపై ఉండి గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ అన్న గారి ఆదేశాల మేరకు మనందరం కూడా పనిచేస్తే రాబోయే కాలంలో మళ్ళీ అధికారం మనదే ఉంటుంది. నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మనం ఓపిక పట్టవలసిందే. ఎందుకు ఓపిక పట్టవాలా? మనం ఏ రకంగా అభివృద్ధి చేసినాం, ఏ రకంగా సంక్షేమాన్ని మన ప్రజలకు అందించినాం అవన్నీ గుర్తుంచుకున్నారు. మరి అందులో ఒక్కటి కూడా వాళ్ళు సక్సెస్ చేయరు. అన్నగారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఉచితంగా ఖర్చు లేనటువంటి ప్రయత్నాలు, ఖర్చు లేనటువంటి హామీలే నెరవేరుస్తారు. బస్సుకు ఏం ఖర్చు లేదు కాబట్టి బస్సు ప్రయాణం అట్లాంటి ఖర్చు లేని హామీలే నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒకేసారి ఇవ్వవలసినటువంటి ఒకేసారి ఖర్చు అయినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలనే అవి వేసి చూపించు. రైతు రుణమాఫీ వేస్తే నువ్వు మరి మొగాడివే. మరి అందరినీ తిట్టడము,
ఇది కాదు చేయవలసినటువంటి పని. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయవలసిన పనులు కావు. గౌరవంగా 9.5 సంవత్సరాలు ఏకతాటిగా మరి ఎలాంటి కలంకం లేకుండా పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి గారిని తిట్టేంత స్థాయికి నువ్వు ఎదిగావంటే మరి నీ దురంకారానికి నిదర్శనం అది. కాబట్టి మనమందరం కూడా మరి ఏకతాటిపై ఉండి అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారు ఏ పిలుపు మేరకు మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది, ప్రజల కోసం పాటుపడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. వద్దురా ఎల్ఆర్ఎస్, వద్దురా ఎల్ఆర్ఎస్. కాంగ్రెస్ దోపిడిని జై తెలంగాణ. ఇప్పుడు మెండోరా మండల పార్టీ అధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసి వస్తుంది. ఈరోజు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎల్ఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ దొంగ వైఖరి అవలంబిస్తూ ఉందో దానికి నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో మరి ధర్నా చేపట్టాలని చెప్పేసి వారి యొక్క పిలుపు మేరకు మరి ఈరోజు మన బాల్కొండ స్థానిక శాసనసభ్యులు ఆదేశం మేరకు మరి వారి అధ్యక్షతన ఈరోజు బాల్కొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ మహాధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి అన్న పెద్దన్న గారికి, ప్రశాంత్ అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ ధర్నాకు వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇచ్చినటువంటి హామీలు దొంగ హామీలే. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను మస్తు హామీలు చెప్పినా ప్రజలు నమ్మిరు, నన్ను ముఖ్యమంత్రి చేసిరు, నేను ఇట్లనే చేస్తా, మీ కర్మ మీరు సావండి అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. మరి దాంట్లోనే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినట్టు ఘనత గతంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తే దాన్ని మరి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎల్ఆర్ఎస్ పథకం తీసుకొస్తే మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కోర్టులో కేసులేసి ఆ రోజు దాన్ని బంద్ చేసి మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఉచితంగానే ₹1 ఖర్చు లేకుండా రెగ్యులరేషన్ చేస్తామని చెప్పేసి దొంగ హామీలు ఏదైతే ఇచ్చి మరి ఈరోజు మాట మార్చి ఎల్ఆర్ఎస్ ప్రతి ఒక్కరు కూడా పైసలు డబ్బులు కట్టేయండి, మీరు రెగ్యులరేషన్ చేసుకోండి, మేము దోచుకోవడానికి మా దగ్గర పైసలు లేవు, మీ దగ్గర దోచుకొని మేము దాచుకుంటామని చెప్పేసి ఇలా 20,000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా అయింది. మరి దాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా మన గ్రామాల్లో, మన మండలాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎల్ఆర్ఎస్ గురించి చాలా మందికి తెలియదు. అమాయక ప్రజలకు మనకు వారికి వివరించి చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మోసాన్ని. ఈ ఒక్కటే కాదు, 6 గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 2 అమలు చేసినాం, ఇంకా 2 అమలు చేస్తున్నాం, ఇక మిగిలింది 2 హామీలు మొత్తం మేము ఎలక్షన్లో హామీ ఇచ్చిన మొత్తం అమలు చేస్తా ఉన్నాం, మా పని అయిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీలే కాదు, ఒక్కొక్క గ్యారంటీలో 70 నుంచి 80 మేనిఫెస్టో పెట్టి మొత్తం 6 గ్యారంటీలో 420 ఏదైతే ప్రజలకు మేము చేస్తామని చెప్పేసి మీరు దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చేదాకా భారత రాష్ట్ర సమితి ఈరోజు మీ వెన్నంటే ఉండి ప్రజల తరపున ఉండి పోరాటం చేసి మీ మెడల వంచి పనులు చేయించడానికి ఈరోజు భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మీ ఎంబడ ఉండి మిమ్మల్ని నిలదీసి ప్రజలకు చేసే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంటాం. ఎందుకంటే ప్రతిది కూడా అబద్ధం. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే గతంలో మన అన్న మాజీ మంత్రి వర్యులు ప్రశాంత్ అన్న గారు ఎక్కడ అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తే ఈ రోజు మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ప్రతిరోజు ఇసుక మీద మాట్లాడేవాడు, ప్రతిరోజు మూరం మీద మాట్లాడేవాడు. ఈ రోజు మొత్తం 8 మండలాల్లో ఎక్కడ ఇసుకకు ఏ బిల్లు లేవు,
ఎక్కడ మైన్కు మొరానికి డబ్బులు కట్టేది లేదు. ఆఫీసర్లను బెదిరించుకుంటా బిడ్డ ఆఫీసర్ మీరు వస్తున్నట్టే టిప్పర్ల కింద దొక్కుతాం, ట్రాక్టర్ల కింద దొక్కుతాం అని చెప్పేసి ఇలా ప్రతి మండలంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా చేసి ఇసుక మాఫియాగా తయారైంది. మరి అట్లా ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ అన్న గారు ఒకసారి చెప్పిండు, వారు మంత్రిగా గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అవినీతి చేస్తే నేను సహించానని చెప్పిండు. ఆ ఒక్క మాటతోని 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ కార్యకర్త కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు, ఎవ్వరు కూడా అవినీతికి పాటుపడలే. మరి అట్లాంటిది మొత్తం మన ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు. మేము వస్తే స్వచ్ఛమైన పాలన చేస్తామని చెప్పేసి వచ్చిన 60 రోజుల్లోనే మొత్తం దోసుకోవడానికి వెళ్ళి మీరు సిద్ధపడ్డారు. అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామ స్థాయి నాయకుని కావచ్చు, మండల స్థాయి నాయకుని కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకుని కావచ్చు, మొత్తం వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పార్టీలకు వస్తారా, మీ మీద అక్రమ కేసులు పెట్టాలా? బిడ్డ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు మీ బెదిరింపులకు, మీ భయపడలకు ఎవ్వడు భయపడేవాడు లేడు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పార్టీ 2000 సంవత్సరంలో ఒక చిన్న చెరువులాగా ఆ రోజు ఉండేది. ఈ రోజు ఒక ఉప్పెన్ల మహాసముద్రంలాగా భారత రాష్ట్ర సమితి పార్టీ తయారైంది. బిడ్డ నువ్వు ఏమి కూడా చేయలేరు, రాష్ట్రంలో ఏం చేయలేరు, నియోజకవర్గంలో ఏం చేయలేరు. మీరు ఎన్ని రకాలుగా హింసించినా, మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా ఏ నాయకుడు, ఏ కార్యకర్త కూడా ఈ రోజు భయపడడానికి సిద్ధంగా లేడు. మరి ఎక్కడన్నా ఒత్తిళ్లు ఉంటే కూడా మండల నాయకత్వం కావచ్చు, అన్న ప్రశాంత్ అన్న గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. ఎక్కడ ఏది జరిగినా దయచేసి ముఖ్యంగా మండల స్థాయి నాయకులు వారి యొక్క గ్రామాల్లో ఏదైనా చిన్న కార్యకర్త మీద కావచ్చు, నాయకుడి మీద కావచ్చు, ఏమన్నా ఇబ్బంది చేస్తే అందరూ కూడా కలిసి కట్టుగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 60 రోజుల నుంచి రాష్ట్ర తర్వాత ఇక్కడ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై ప్రశాంత్ అన్న, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల మీద ఆర్థిక భారాన్ని మోపుతూ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ముందుకు తెచ్చిందో దానికి నిరసనగా, అట్లానే అందరికి కూడా ఎల్ఆర్ఎస్ పథకం ఉచితంగా చెయ్యాలని చెప్పే డిమాండ్కు మద్దతుగా ఇవాళ బాల్కొండ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బాల్కొండ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాల్కొండ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాల్కొండ నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చినటువంటి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, మాజీ అట్లాగే గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, తాజా మాజీ సర్పంచ్లకు, పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమం అంటే
చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న మనందరికీ కూడా తెలుసు. 200 మందో 300 మంది కంటే ఎక్కువ ధర్నా కార్యక్రమానికి రారు. కానీ ఇవాళ దాదాపు 1000 మంది టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇవాళ ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినారు. ఇది ఇవాళ వచ్చిన టీము, ఇది అసలైన టీం. ఇది అధికారం కోసమో పనుల కోసమో పదవుల కోసమో డబ్బుల కోసమో పోయే టీం కాదు. ఇక్కడ ఉన్న టీం అంతా, ఇక్కడ ఉన్న మీరంతా, ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిజమైన నికార్సైన కేసీఆర్ సైనికులు, ప్రశాంత్ రెడ్డి సైనికులు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఆట మొదలైంది వాళ్ళ. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, 3 నెలలు కూడా కాలేదు, 3 నెలలు కూడా కాలేదు అని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. సరే 3 నెలలు కానీ అని చెప్పి చూసినాం. ఇవాళ రేపటితోటి 3 నెలలు అయిపోతుంది. ఇవాళ ఆట మొదలైంది, వేట కూడా మొదలైంది. వాళ్ళ నుంచి ప్రజల కోసం పోరాటం ఇవాళ నుంచి మొదలైంది. ఈ జాగా, ఇదేదైతే ధర్నా జాగా ఉన్నదో, సోదరుడు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఉద్యమ సమయంలో బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినాడు. సాగర్ యాదవ్ సోదరుడు ఉన్నాడు, షాహిద్ ఉన్నాడు. ఇక్కడ చాలా మంది సోదరులు, బాల్కొండ సోదరులు ఇదే జాగాలో 100 రోజుల పాటు ధర్నాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం. ఇదే జాగా మళ్ళా ఈ జాగల నుంచే మొదలైంది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి కేవలం 2%, 1.8% ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకొని అప్పుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి ఇవాళ మోసాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేటాడటానికి మళ్ళీ ఈ జాగా నుంచి ఆట మొదలైంది అని చెప్పి ఇవాళ నేను మనం చేస్తా ఉంటాను. ఒక్కటి చెప్పలేదు, నోటికి ఏది వస్తే అది. బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా ఉండ్రి, ఇప్పుడే పోయి 2 లక్షల రూపాయలు బాకీ చేసి రండ్రి, నేను డిసెంబర్ 9కి రాగానే మాఫీ చేస్తా అన్నాడు. రైతులకు నమ్మినారు రైతులు. పాపం అందరు నమ్మలే, కొంతమంది నమ్మి ఓట్లు వేసి గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇక ఫిబ్రవరి 9 కూడా పోతున్నది. ఇవాళ ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 కూడా పోతున్నది వాళ్ళ. అందుకే చెప్పిన ఇక వేట మొదలైంది బిడ్డ మీకు అని చెప్పి. ఆగినాం, 3 నెలలు ఆగినాం. అట్టనే కేసీఆర్ ఇస్తే 10,000 రైతు బంధు, ఇక నేను రాగానే 15,000 అన్నాడు. ఆ 10,000 కూడా దిక్కులేదు. 3 నెలల 3 ఎకరాలు కూడా నిండలే ఇంకా మొత్తం మందికి. 3 నెలల నుంచి 3 ఎకరాలలో కూడా వేసుడు లేదు ఇంకా. అది పాత 5,000కే, కొత్త 15,000 ముచ్చట లేనే లేదు. ఓపిక వట్నం. ఇక ఇప్పుడు వట్టం ఇక 3 నెలలు అయింది. నిన్ను వేట మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రైతు బంధు వేస్తారు అంటే చెప్పుతో కొడతా అంటాడు ఒక మినిస్టర్. ఎవరు ఎవరిని చెప్పులతో కొడతారో, ఎవరు చెప్పు దెబ్బలు తింటారో తొందరలోనే కాలమే నిర్ణయిస్తుంది, రైతులే నిర్ణయిస్తారు.
చిన్నమ్మ మా అక్క ఇగో నేను రాగానే 2500 రూపాయలు ఇస్తా నీకు అని చెప్పిండు. చిన్నమ్మ నమ్మింది, పాపం అక్క నమ్మింది. ఏది దాని మాట కూడా తిత్తలేడు ఇప్పుడు. అసెంబ్లీలో ఎప్పుడు అన్నా నేను అంటే 3 నెలలన్నా కావద్దా, ఇప్పుడే అడుగుతావా అన్నారు. మరి ఇప్పుడు అయింది 3 నెలలు వద్దా ఇయ్యు. మా అక్క చూస్తున్నది, మా చిన్నమ్మ చూస్తున్నది. ఇయ్యకపోతే బిడ్డ నేను వేటాడు మాత్రం ఖాయం. కేసీఆర్ ఉంటే 2000, నేను రాగానే 4000 ఇస్తా అన్నాడు డిసెంబర్ 9. వచ్చే నెల నుంచే 4000 అన్నాడు పెన్షన్. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు, నేను తాత గుడిస్తా అన్నాడు. తాత నమ్మిండు పాపం. 4000 కేసీఆర్ 2000 కూడా ఇస్తలేడు నాకు, ఆ ముసల్దానికే ఇస్తున్నాడు, నాకు ఇస్తలేడు. ఇక ఈయన ఇస్తానట, నాకు కూడా ఇస్తాడట, మళ్ళీ 4000 ఇస్తాడట. నమ్మిండు. గవర్నమెంట్ నౌకర్లు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు. వాళ్ళు నమ్మిర్రు, వేసిర్రు ఓట్లు. ఆ 2000 చక్కగా లేదు. జనవరిదో డిసెంబర్దో ఒక నెల ఎగ్గొట్టిండు. ఆ 2000కే ఊకున్నాం. 3 నెలలు అయింది ఇప్పుడు. ఇప్పుడు 4000 ఇవ్వకపోతే బిడ్డ నిన్ను వేటాడుడే, ఇక నిన్ను వెంటాడుడే. ఇట్లా మెయిన్ అన్ని లేదు ఇచ్చుడు. దీని మాట కూడా తీసులేదు. ఇక ఫ్రీ బస్ అని ఒకటి పెట్టిండబ్బా. మొత్తం ఈ 4 నెలల నుంచి, ఈ 3 నెలల నుంచి పెట్టింది ఏంటంటే ఇక ఫ్రీ బస్సు పెట్టిండు. ఇక ఇప్పుడే మా చిన్నరెడ్డి వెనకకెళ్ళి చూపిస్తున్నాడు, మా ఉప్లూరు చిన్నరెడ్డి. ఫ్రీ బస్సులు పెడితే బస్సులో సీట్ లేక స్కూల్ పిల్లలంతా ఆ ట్రాక్టర్లలో పోతారట. ఫోటోకి వచ్చింది ఇప్పుడు. అంతేనా రాజశరణ? అది చక్క ఎక్కినోళ్ళు తిట్టుడే, ఫ్రీ బస్సుల ఎక్కనోళ్ళు తిట్టుడే. నీ ముఖంకు పెట్టింది కదా ఒకటే పథకం, నువ్వు చెప్పిన 420ల దాంట్లో ఫ్రీ బస్సు ఎక్కినోడు తిట్టుడే, ఎక్కనోడు తిట్టుడే. ఈ ఏదో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లని, ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని పెట్టిడు ఇప్పుడు. అదేంది తెలిసినా, మొన్న అప్లై చేసిన వాళ్ళకే దాంట్లో మళ్ళీ కొండీలు అన్నీ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే 200 యూనిట్లుగా 201 యూనిట్ అయిందనుకో సపోజ్, మొత్తం కట్టుడే 201 యూనిట్ల. దాంట్లో మోసమే. ఇక సిలిండర్ అన్నాడు, అది 2 ఇస్తాడా, 3 ఇస్తాడా, 1 ఇస్తాడా, ఇక ఏది కరలేదు కానీ మొదలు సిలిండర్ ఇస్తున్నా అని చెప్పి ఇప్పుడు పెట్టే 500కే సిలిండర్ అన్నాడు. ఎన్ని ఇస్తాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు అట్లా కాదట. ఇక 1200 నువ్వు కట్టాలన్నట, 500 మళ్ళీ పంపిస్తాడట 700 రూపాయలు. నమ్మాలనా మనం? ఇక మళ్ళా దాంట్లో మోసమే. నువ్వు మొత్తం 420 ఒకటి నొక్కినావు ఫ్రీ బస్సు, దాంట్లో తిట్టు. ఇంకొక 2 పెట్టబోయినావు, అవి మోసాలు. 500 సిలిండర్ ఇస్తాను, 500 ఇవ్వాలిగా, లేదు. 90 లక్షల మంది ఎదురు చూస్తున్నారు గృహజ్యోతి ఆ కరెంటు వాళ్ళు. మొత్తం ఫిల్టర్ చేసి 30 లక్షల మందికి వేసిండి. ఇప్పుడు దాంట్లో 30 లక్షలు కూడా 201 అయితే నో బంధు. మళ్ళా ఇగో ఇట్లా మోసాల మీద, అబద్ధాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే. ఇక నేనంతా తులం బంగారం కూడా అన్నాడు. నా దగ్గర గోళ్ళు సంతకాలకు అత్తలేరు కళ్యాణ లక్ష్మి. నేను అడిగిన ఎంఆర్ఓ సార్ని, ఏమయ్యా ఎవరు అత్తలేరు, ఏం సంగతి, పెళ్ళిళ్ళు కాలేవా అన్న. అయినాయి సార్ అన్నాడు. మరి ఎందుకు వస్తలేరా, ఏమన్నా నేను ఎమ్మెల్యేని కాదనుకుంటున్నారా ఏంది, ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా, గెలిచినా కదనా అని నేను అన్నా.
ఇక నవ్వుతా అండి, ఎందుకు నవ్వుతున్నావా ఆయన? ఇక సార్ ఇప్పుడు ఇస్తే ఆయన లక్షనే ఎత్తాయని భయపడుతున్నాడు సార్, అని తులం బంగారం కోసం చూస్తున్నాడు సార్ అంటున్నాడు. ఇక మంచిదే పాపం, రావాలిగా తులం బంగారం, రాకపోని అట్లనే ఉండనండి నేనండి. ఇక 3 నెలలే ఈ లక్ష లేదు, తులం బంగారం లేదు. ఇట్లా ఇట్లా ఏది చెప్పు మోసమే, ఏది చెప్పు. ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. అదేంది కథ? మన నియోజకవర్గంలోనే 40,000 మంది ఇల్లు కావాలని అడిగిరు, అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నన్ను గదంటనే బదనాం చేసిరు కదా, నన్ను కానీ కేసీఆర్ని కానీ ఇల్లు కట్టియలేదు బదనాం చేసి. ఏ ఊరికో నా మీద అదే దుమ్ము పోసుడు. ఇల్లు కట్టించిండా ప్రశాంత్ రెడ్డి? పుట్టిన ప్రతి కొడుకిత్తం, 3 కొడుకులుంటే 3కి ఇత్తం, భార్యాభర్త వేరైతే భార్యకు ఒకటి ఇత్తం, భర్తకు ఒకటి ఇత్తం. ఇట్లా కూడా చెప్పిరా? ఇట్లా చెప్తే నమ్మిరు పాపం, అందరు నమ్మి ఇప్పుడు 40,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు మన బాల్కొండ నియోజకవర్గంలో. 60,000 మంది అడుగుతున్నారు ఇప్పుడు. మొత్తం ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది అడుగుతున్నారు. 60 లక్షల మంది ఇండ్లు అడిగితే ఇప్పుడు ఆయన మంజూరు చేసినా అని చెప్తున్నది. కానీ ఎన్ని పైసలు వస్తాయో ఎట్లా వస్తాయో భగవంతుడు కెరక. నువ్వు మంజూరు చేసినా ఇప్పుడు 4 లక్షలు అంటే ఎన్నేళ్ళు పట్టాలా నీకు? ఇప్పుడు ఇట్లా 4 లక్షల నుంచి మంజూరు చేసి నువ్వు నిజంగానే 5 లక్షల చొప్పున నివద్దికి ఇస్తే, నువ్వు అన్నమాట మీదనే ఇస్తే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇండ్లు నువ్వు అన్న ఇండ్లు ఇవ్వాలంటే దీంట్లో మోసం. ఇట్లా ప్రతి దాంట్లో మోసమే. చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి. ఇవాళ మీరు అవి జయరామ కూడా అంటే నువ్వు చేస్తున్నదేంది? పొద్దున్న లేస్తూనే కేసీఆర్ని తిట్టుడు, పొద్దున్న లేస్తూనే ప్రశాంత్ రెడ్డిని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు. ఇదే పని తప్ప ఒకటంటే ఒకటి నువ్వు చెప్పింది చక్కగా చేసావా? ఇన్ని రోజులు అనలే, కానీ ఇప్పుడు అంటమా లేదా? 3 నెలలు అయింది, ఇక అంటాం. నీ వెంట పడతాం, నిన్ను వేటాడతాం. నువ్వు చెప్పినవి చేయరా మొగడా అంటే కేసీఆర్ని 100 ఫీట్ల లోపలికి పాతి పెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, బుడ్రఖాన్ మాటలు, తుపాకి రాముడు మాటలు, పంజేరా మొగడా అంటే 100 ఫీట్ల లోపలికి పాతి పెడతావురా? 100 ఫీట్ల లోపలికి పాతి మమ్మల్ని కనిపించలేదురా? పదవి లేకున్నా అధికారం లేకున్నా ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నాడు, కనిపించలేదురా? పెడతావరా మా అందరిని 100 ఫీట్ల లోపలికి పెడతావరా మమ్మల్ని? టీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోపలికి పెడతా అంటే ఓలని అన్నట్టు, మననే అన్నట్టు కదా. ఇప్పుడు మా అందరిని పెడతాడు. పెడతారు, నిన్నే పెడతారు ప్రజలు. 100 ఫీట్ల లోపలికి నిన్నే బాధ పెడతారు. తులం బంగారం ఇవ్వకపోతే ఆడోళ్ళు పెడతారు నేను 100 ఫీట్ల లోపలికి. 2,500 ప్రతి మహిళకి ఇవ్వకపోతే నిన్ను బొంద పెడతారు ఆడోళ్ళు. 2 లక్షల రుణమాఫీ వేయకపోతే రైతులు నిన్ను బొంద పెడతారు లోపలికి 100 ఫీట్లు. 15,000 రైతు భరోసా ఇవ్వకపోతే బొంద పెడతారు నిన్ను. 2,000 రూపాయలు 4,000 చెయ్యకపోతే అంటే ముసలోళ్ళు వాళ్ళ ఉసురు తల్లి నువ్వే చచ్చిపోతావు. ఉసురు తగులుతుంది ముసలోళ్ళకి. పనిచేయరా అంటే పైన తిప్పుతాడట. నువ్వు ఎంతున్నారా? నువ్వు ఆ నుంచి ఇంత గీడికే ఉన్నావు నువ్వు.
పైన టిప్పే మనగాడివి అయితే ఈ ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినవరా నువ్వు? అప్పుడు నువ్వు మాట్లాడింది ఏంది? నీ మంత్రులు ఏం మాట్లాడిర్రు? ఇప్పుడు నువ్వు యేసుడు ఏం చేస్తున్నావు? ఒకసారి చూపిరా బాబు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడి చూపి. ఏమైందిరా కన్ఫ్యూజన్ గంతగానో? అది పోతే ఇది పోతుందా? రెండు రావా? ఎల్ఆర్ఎస్ ఏంటంటే చాలా గ్రామాల్లో, చాలా మున్సిపాలిటీల్లో, ప్రైవేట్ లేఅవుట్లలో కూడా ప్రజలు ప్లాట్ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న ధరలు ఇంతకుముందు గంగారెడ్డి సర్పంచ్ చెప్పిండు. ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఇవ్వాలంటే టీఎస్బీ పాస్ అని ఒకటి తెచ్చినాం. తెస్తే దాంట్లో అప్రూవ్డ్ లేఅవుట్ కూడా కావాలని ఉంటుంది రూల్. ఆ రూల్ ఉంది కాబట్టి ఇలా ఇల్లు కట్టుకుందామంటే అవకాశం లేకుండా పోయి. సో అటువంటి వాళ్ళందరికీ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అని తెచ్చి కొంత రుసుము కట్టించుకొని ఫస్ట్ 1000 రూపాయలు కట్టించుకొని తర్వాత గజానికి ఇంత అని పెట్టి వాళ్ళందరికీ ఇల్లు కట్టుకునే అవకాశం ఇద్దాము అని కేసీఆర్ గారు నిర్ణయం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అట్లనే బట్టి విక్రమార్క, అట్లనే ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా కేసీఆర్ దోసుక తింటాడు, పేద ప్రజలను రక్తం పీల్చి తింటున్నాడు ఎల్ఆర్ఎస్ మీద. మీరు అసలు కట్టనే కట్టకూరు ఎల్ఆర్ఎస్, మేము వస్తాం, మేము రాగానే చేసేస్తాం, ఉచితంగా చేసేస్తాం అని కొందరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో కోర్టులో కేసేసి చేసే కార్యక్రమాన్ని కూడా ఆపేసి, అప్పుడు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇదే ఎల్ఆర్ఎస్ తీసుకొద్దాం, తీసుకొచ్చి పాత ప్రభుత్వం ఎట్లనైతే గజానికింత కట్టాలా అని చెప్పిందో సేమ్ అట్లనే కట్టించుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి. అంటే అప్పుడేమో మేము చేయబోతే మమ్మల్ని వ్యభిచారం చేస్తున్నారు అన్నావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే చేస్తూ నువ్వు సంసారం చేస్తున్నావు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా దాదాపు 20,000 కోట్ల రూపాయల భారం 25 లక్షల మంది అప్లై చేసిరు ఎల్ఆర్ఎస్. అంటే 25 లక్షల మంది మీద 20,000 కోట్ల రూపాయల ఫీజులు వేసి వాళ్ళ ఈ పథకాన్ని చేయాలని ఇప్పుడు ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క ప్లాటు మీద ₹1,00,000 ఖర్చు అవుతుంది యావరేజ్గా. ₹1,00,000 గుంజుకొని ఇవాళ ఈ పథకాన్ని తీసుకొద్దామని. అప్పుడు మేమంటేనేమో మేము ఫ్రీగా చేస్తామన్నాం. ఫ్రీగా చేస్తామని నువ్వు అన్నందువల్ల 25 లక్షల మంది ఎవరైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు. 25 లక్షల మంది. గమ్మని చెప్పిన ఇంకా మీకు అసలు మొత్తం మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు 92,35,000 ఓట్లు. సారీ, కాంగ్రెస్ పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు 92,35,000. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 87,53,000. అంటే 4.5 లక్షల తేడా. ఈ 25 లక్షల మంది మిమ్మల్ని నమ్మి, మీరు ఫ్రీగా చేస్తామన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసారు. ఒకవేళ ఇదే ప్లాట్లోకి ఇట్లా నీకు ఓటు వేయకుండా పడితే నీకు వచ్చే ఓట్లు 92 లక్షలకి 25 లక్షలు మైనస్ అవుతాయి. ఎంత అవుతాయి? 67 లక్షలు అవుతాయి. మనకెన్ని వస్తాయి? 87 లక్షలు 25 లక్షలు పెరిగితే 1,10 లక్షలు అవుతాయి. మీకు మాకు 30 లక్షల డిఫరెన్స్ ఉంటుండే ఓట్ల తేడా. ఇగో నువ్వు మాయమాటలు చెప్పి, చిన్న విషయమే ఇది ప్లాట్లోది, కానీ పర్సనల్ ప్రతి ఒక్కడు ప్లాట్ ఉన్నాడు ఎవడేయలే మనకు ఓటు. కాంగ్రెస్ పార్టీకి వేసిండు.
ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నాడు ఎవడు మనకు ఓటేయలే. అందరు కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసి నాకు ₹1,00,000 మిగులుతాయి కదా అని. ఇవాళ అంతా మోసం చేసి 25 లక్షల మంది ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళకి పడ్డ 92 లక్షల మందిల ఓట్లల్లా. అంటే చాలా మందం ఓట్లు వీళ్ళే ఉన్నాయి వాళ్ళకి పడ్డ ఓట్లల్లా. మనకు ఏడికి పోయినా మంచిగా కనిపించి ఎటు పోయిందిరా అంటే ఒక కిసుంటి అయినాయి. ఇట్లా మోసం చేసి నమ్మించి చేసినారు. అంటే మన ఊర్లలో తక్కువ ఉంటాయి, సిటీలో ఎక్కువ ఉంటాయి, ఇంకా పట్టణాలలో ఎక్కువ ఉంటాయి, నిజామాబాద్లో ఎక్కువ ఉంటాయి. అట్లా ఏదైనా యావరేజ్గా ఇది కథ. ఇవాళ 25 లక్షల మందిని నువ్వు మోసం చేసి నీకు ఫ్రీగా చేస్తా అని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడు మళ్ళా ఒక్కొక్కడి మీద ₹1,00,000 భారం వేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టుకున్నాం. దాన్ని రద్దు చేయాలనే మీ అందరి కర్తాల ధనుల మధ్య నేను కోరుతా ఉన్నా. మీరు ఈ ధర్నాకు మద్దతు తెలపాలి. మన డిమాండ్ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని మీ అందరి చేతులెత్తి దయచేసి ఈ మన డిమాండ్కు మద్దతు తెలపాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందరు దయచేసి చేతులు ఎత్తండి. ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలి. ఉచితంగా ₹1 కూడా పేద ప్రజల మీద మోపకుండా మీరు అప్పుడు ఎన్నికలప్పుడు మీరు ఏ మాటనైతే ప్రజలకు ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పి ఈ ధర్నా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే అప్పుడు వాళ్ళు అన్న మాటలు ఏందో ఒకసారి చూడు దయచేసి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నావు, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టిఆర్ఎస్ చెప్తున్నావు. బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టిఆర్ఎస్, నో టిఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. ఇటువంటి అమానవీయ జీవని వ్యతిరేకిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజేషన్ జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగటానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి, టిఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి చెప్తున్నావు. బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, టిఆర్ఎస్ ని బైకాట్ చేయండి, ఎల్ఆర్ఎస్ ని బైకాట్ చేయండి. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా చేస్తాము అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఈ సభ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చెయ్యకపోతే నువ్వు మంత్రి వర్గం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చి మాతో కలిసి పోరాడతావా ప్రజల పక్షాన అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఫ్రీగా చేయండి ఎల్ఆర్ఎస్ ని, లేకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది సభ ద్వారా డిమాండ్. ఈ డిమాండ్ మీ అందరు హర్షద్వారాలు మీ చేతులెత్తి చెప్పాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్ సీతక్క. ప్రజలలో అసంతృప్తి ఉన్నది, దాన్ని తగ్గించే ఆలోచన చేస్తా అంటున్నావు. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, తగ్గించే ఆలోచన కాదు. ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలి పోయిన అంటే టీఆర్ఎస్ ని బొంద పెడతారు పార్టీలు. జాగ్రత్త, ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా నడవదిగా. ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. కనీసం 3 లక్షల కోట్లన్నా వస్తుందని చెప్పి ఆయన లెక్క అంట. అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు చెప్పిండు, ఒక రంగారెడ్డి జిల్లాలోనే 1,00,000 కోట్లు వస్తున్నాయి. ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో దగ్గర 30-40 వేల కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు చూడరా, ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలని ఇక్కడ లేఅవుట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా కోర్టులు వస్తున్నది, హైకోర్టు జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకండి. 1000 అప్లికేషన్ కట్టింది కదా, వదిలిపెట్టింది. దానికి 2.5 ఏళ్ళు చూస్తున్నాగా అయిపోతుంది. ఏముందని చెప్పు, 2.5 ఈసారి రాదవ్వద్దు. ప్రజలలో అసంతృప్తి. ఏమంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? 1000 రూపాయలు ఇప్పుడు కట్టిరు కదా, ఇక అంతే చాలు,
మేము ఫ్రీగా చేస్తాం, కేసీఆర్ 1,00,000 కోట్లు దీని మీద సంపాదించాలని చూస్తున్నాడు, మరి నువ్వెందుకు పీకనికి పెట్టినావా? ఇప్పుడు నువ్వెందుకు పెట్టినావు? పీకనికి పెట్టినావా? ఆ రోజు ఉత్తుత్త అంటే దాంట్లో ఆయన చెప్తున్నాడు, మనం ప్లాట్ కింద అని పెడితే అప్పుడు ప్రజల నుంచి కొద్దిగా ఎక్కువ అవుతున్నది అన్న ఫీడ్బ్యాక్ వస్తే తక్కువ చేద్దాము అని కూడా చెప్పినాం. 1000 రూపాయలు కట్టించుకున్న తర్వాత ప్లాటుకు 200 రూపాయలు గజానికి ఎంతో పెడితే ఇది ఎక్కువ అవుతున్నది, తక్కువ చేద్దామని కూడా చెప్పినాం. దాన్ని కూడా అంటూ తక్కువ చేస్తున్నాడట. తక్కువ లేదు, ఎక్కువ లేదు, అసలు తీసుకోవద్దు. ఈ 1000 రూపాయలు కట్టిరు గంతే, ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. కోర్టులో కేసేసిండు ఆయన, కేసేసి ఆపేసిండు. ఇప్పుడు నేను అడుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఆ రోజు నువ్వు అన్నావు 1,00,000 కోట్లు సంపాదిస్తాడు కేసీఆర్ ప్రభుత్వం దీంట్లో అని, నువ్వెందుకు పీకనికి మళ్ళీ పెడుతున్నావా? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ 1,00,000 కోట్ల భారం నువ్వు ప్రజల మీద ఎందుకు వేస్తున్నావు? మరి అప్పుడు కోర్టులో కేసు వేసినావు, మరి ఇప్పుడు కూడా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కోర్టులో కేసు వేస్తావా? లేకపోతే మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వస్తావా? చెప్పాలి అని చెప్పి నేను మీ అందరి హర్షధ్వానాల మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ సీతక్క. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. సీతక్క ఆమె అంటే నాకు గౌరవమే ఉండే. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు పాపం రోడ్లు అడుగుతా కూడా ఇచ్చిన సీతక్క బాగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా, అక్కడంతా అడవుల ప్రాంతం ఉంటుంది అని చెప్పి రోడ్లు కూడా ఇచ్చిన. చాలా మనకు మాత్రం పంచాయతీ రోడ్లు ఆల్రెడీ మంజూరు అయినా కూడా ఇప్పుడు రద్దు చేస్తా అంటున్నది ఆమె. పాల్గొండ నియోజకవర్గమే కూడా అన్నిట్లో మోసమే వాళ్ళు. ఏమన్నదాం ఇప్పుడు? కేసీఆర్ దోచుకోవటానికి, దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు అన్నారు. మరి సీతక్క మీరు కూడా ఎంత దోచుకుందామని, ఎంత దాచుకుందామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. ఆ దాచుకొని ఎక్కడ పెట్టుకుందామని మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది అప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎంత దోచుకొని ఎంత దాచుకుంటావు సీతక్క? ఎంత దాచుకుందామని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు? దీనికి సమాధానం చెప్పాలి సీతక్క. మొత్తం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలా, లేకపోతే సీతక్క కూడా రాజీనామా చేస్తుందా? నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సభ వేదిక మీద నుంచి. బట్టి విక్రమార్క గారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్లు ఆపే హక్కు మీకెవడు ఇచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, భయపడబాకండి. నేను నిన్న మొన్న ఇద్దరు ముగ్గురుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు ఓడిద్దామని. మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే అసలు కట్టబాకండి. మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకు ఉరేసేట్టుగా ఉండకూడదు. అది పన్ను కానీ లేకపోతే ట్యాక్స్. రాష్ట్రంలో ఏమంటున్నాడు బట్టి విక్రమార్క గారు? రక్త కన్నీరులో నాటకం ఉంటుండే.
ఆ నాటకంలో నాగభూషణం అని పాత యాక్టర్ ఉండే, ఇక్కడ పెద్ద మనుషులకు గుర్తుంటుంది. సేమ్ రక్త కన్నీరు నాగభూషణం ఎట్లయితే యాక్టింగ్ ఎత్తాడో అట్లా యాక్టింగ్ ఎత్తాడు ఈయన. చూసారు కదా మీరే. రక్తం పీల్చటానికి టీఆర్ఎస్ నాయకత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ పెట్టింది అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం పీల్చుదామని చెప్పి మీరు పెట్టిరు సార్ ఎల్ఆర్ఎస్? ఎవడి రక్తం పీల్చుదామని పెట్టిరు సార్ మీరు ఎల్ఆర్ఎస్? అప్పుడు మమ్మల్ని అంటారు కదా, కట్టబాకండి అంటే కదా రక్త కన్నీరు నాగభూషణం లాగా. కట్టబాకండి. మరి ఇప్పుడు మళ్ళా ఎందుకు తెచ్చినావు సార్? నాలుకనా లేకపోతే ఇంకేమన్నా? సమాధానం చెప్పాలి బట్టి విక్రమార్క గారు. అప్పుడు ప్రజలకు కట్టబాకండి అన్నవాడివి, రక్తాన్ని పీలుస్తున్నారు అన్నవాడివి. మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ని ఫ్రీగా చేపించి ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేపియాలని చెప్పి మీ అందరి హర్షద్వాల మధ్యన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక ఇప్పుడు ఫైనల్గా అస్సలు బుడ్డర్ఖాన్ మోసాలకు నంబర్ 1, మోసాలకు మోసగాడు. ఇక వినండి, ఆయనంతా ఇంకా గమ్మత్ మాట్లాడతాడు. ఇక పెదమంచి లేదు, పెదమంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టు ఉన్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మేము చేసుకోలే, మా పిల్లలు చేసుకోలే, మా మనవళ్ళు కూడా పెళ్లి అయింది, మేము నమోదు చేసుకోలే. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తాయని కొత్త నిబంధన పెడతాడు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందని చట్టం తెస్తాడని అంటున్నారు. పెదమంచి లేదు, పెదమంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చినట్టు ఉన్నాడు. అదేంటంటే మ్యారేజ్ ఇది చెప్పింది అయితే నేను నమ్మనట్టే. ఇక ఎల్ఆర్ఎస్ తెచ్చిండి పెద్ద మనిషి, రేపు ఇంకోటి కూడా తెస్తాడట, ఎంఆర్ఎస్ అని తెస్తాడట. ప్లాట్లకు లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఎట్లుండాలో పెళ్ళిళ్ళకు కూడా అట్లా రిజిస్ట్రేషన్లు అడుగుతాడట కేసీఆర్ అని అనగానే మనోళ్ళు కొంతమంది అట్నవిరి ఇట్నవిరి ఆయనతో నమ్మిరి, ఆడి గుద్దిరి, ఇప్పుడు నోట్లే లెక్కలు పట్టిరు. నువ్వు ఎంఆర్ఎస్ అని మాట్లాడినోడివి, పెద్దగా మాట్లాడినోడివి, ఇవాళ మళ్ళీ అదే ఎల్ఆర్ఎస్ని ఎందుకు తెచ్చినావు ముఖ్యమంత్రి? నీ మోసాలకు నీ అబద్ధాలకు అంతు లేదా? ఇక ఇప్పటికే రైతుల్ని మోసం చేసినావు, ఇప్పటికే చిన్నమ్మలని అక్కల్ని మోసం చేసినావు, ఇప్పటికే పాపం ముసలోళ్ళని మోసం చేసినావు. ఇంకా లాస్ట్కి ప్లాట్లో లొక్కలు మిగిలిర్రు. మళ్ళా వీళ్ళని కూడా మోసం చేద్దామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిన్ను వెంటాడు ఖాయం, నిన్ను వేటాడు ఖాయం. నీ అబద్ధాలని నీ మోసాలని ప్రజా కోర్టులో పెట్టడం ఖాయం. నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడం కూడా ఖాయం. నువ్వు అనుకుంటున్నావేమో నిన్న మొన్న నీ బడేబాయ్ వచ్చి నీకు నెత్తి మీద ఆశీర్వాదం పెట్టిండి అనుకుంటున్నావేమో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి. ఈ చోటేబాయ్ పోయి బడేబాయ్ సంకల పోయిండు, ఏకనాథ్ షిండే అవుతాడట. శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, దామోదర్ రావు నరసింహ, మొదటి నుంచి పార్టీలు ఉన్నోళ్ళు జర ఆలోచించుర్రి. మీ పని గోవిందా గోవిందా. ఈడ సోటేబాయ్ బడేబాయ్ కలిసిపోతారట. జాగ్రత్తగా ఆలోచించుర్రి. 4 కోట్ల మంది ప్రజలని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నమ్మించి సీఎం అయినోడు. మీ 3-4 మోసం చేసుడు పెద్ద లెక్క కాదు. ఆయనకు ఒక 2 నిమిషాల పని అది. మీరు గట్టి ఉచ్చబోసి గిట్టి రాంగని వెళ్ళిపోతాడు. ఇక ఆ బడేబాయ్ కిందికి పోతాడు. ఎక్క దూరం లేదు ఇది.
ఇక్కడ ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడతాడట. ఓ 3 నెలలు పాపం పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఓడిపోతున్నాయని రాత్రిపూట దుప్పట్ల పెట్టుకొని మరీ ఎక్కేడ్చిండట. నేను ఇప్పుడు గెలిచుంటే నేను ఏమన్నా అవుతుంది కదా అని ఈ ప్రశాంత్ రెడ్డి మనుషుల్లో ఎడగాకుండా చేసిరి అని రాత్రిపూట దుప్పటి కప్పుకొని ఎడుతున్నాడట, ఎక్కెక్కి ఎడుతున్నాడట. ఇక ఈయనకు చెప్పిండట, ఈయన ఈ షోటేబాయ్ నీకెందుకురా నేనున్నా, ఇక ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు కానీ ఏం పర్లేదురా నువ్వే నా ఎమ్మెల్యేవి, అధికారులకు అందరికీ చెప్తా, నువ్వెట్లా చెప్తా తినమని చెప్తా అని చెప్పిండట. అందుకోసమే ఎగిరెగిరి పడుతుండిన. నేను అధికారులారా తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇట్లా చేయలే, కానీ ఇప్పుడు చేస్తున్నాడు. 90 రోజులకి ఎగిరెగిరి పడతాడు. మీరు గిట్లా ఆ పిచ్చి ట్రాప్లో పడి తప్పులు చేస్తే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. మళ్ళీ మా రోజు కూడా వస్తుంది. వచ్చినప్పుడు మీ అందరి లెక్క వడ్డీతో సహా తీస్తా. నేను ఇప్పటిదాకా అటువంటి పనులు చేయలే, కానీ ఇప్పుడు మాత్రం చేస్తా, తప్పకుండా చేస్తా. పోలీసు వాళ్ళకు ముఖ్యంగా చెప్తా ఉన్నా నేను, ఖబర్దార్ బిడ్డలారా, అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళ మీద జైలుకు పంపిస్తా ఉన్నారు. మా తమ్ముడు గంధం మైపాల్ కేసీఆర్ సైనికుడు, 2001 నుంచి ఉద్యమకారుడు, వేరే ఏదో కేసులైన నిరికించి లోపలికి పంపించినారు జైల్లోకి. ఆ మోర్తాడ్ ఎస్ఐ పేరేంది? అనిల్ రెడ్డి. భీమ్గల్ సిఐ పేరేంది? శ్రీనివాస్. భీమ్గల్ సిఐ శ్రీనివాస్, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి. మీ ఇద్దరి నేను లెక్క రాస్తా ఉన్నా. నేను బిడ్డ బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అప్పుడు మీ లెక్కకు సరైన సమాధానం వడ్డీతో సహా చెప్తా మీకు. నేను ఇప్పటిదాకా కూడా పేర్లు నాకు ఎవరికి గుర్తుండే, ఎస్ఐల పేర్లు కూడా చక్కగా గుర్తుండే నాకు. నేను రాసుకుంటున్నా, అనిల్ రెడ్డి నీ పేరు రాసుకుంటున్నా. మా తమ్ముడు గంధం మైపాల్ మీద అక్రమ కేసు పెట్టినావు నువ్వు. భీమ్గల్ సిఐ శ్రీనివాస్ నీ పేరు కూడా రాసుకుంటున్నా నా డైరీలో. మీ ఇద్దరు నా డైరీలో, రెడ్ డైరీలో ఎక్కిరు. నా డైరీలో బిడ్డ మీ సంగతి వడ్డీతో సహా మీకు చెల్లించాల్సి వస్తుంది. ఇకనైనా పద్ధతి మార్చుకోండి, చట్టం ప్రకారం నడుచుకోండి. ఎవరు ఏదో చెప్పిర్రని చెప్పి మా తమ్ముళ్ళ మీద అక్రమ కేసులు పెడితే సరే జైలుకు పంపిస్తవచ్చు, కానీ మా పోరాటాలను కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా, మీ ఎవరి మీదైనా ఒక అక్రమ కేసు పెట్టినా నేను పోరాటానికి సిద్ధం. ఇక్కడున్న నా మండల నాయకత్వం అంతా పోరాటానికి సిద్ధం. బాల్కొండ నియోజకవర్గంలో 2 అడ్వకేట్లను పెట్టిన, అట్లనే నిజామాబాద్లో కూడా ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టిన. ఎవరు కూడా కేసుకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం కూడా పార్టీయే భరిస్తుంది. మీరెవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇలా రోజులు ఎక్కువ రోజులు సాగవు, అధర్మం ఎక్కువ రోజులు నడది, ధర్మమే నడుస్తుంది, ధర్మమే నెగ్గుతుంది. కానీ నేను కూడా కొద్దిగా వంకర పనులు చేయాలి. ఇక ఇన్ని రోజులు చేయలే, తేడా ఉంది, దాంతో తీయాలి, చేస్తా. నేను కూడా డైరీ మెయింటైన్ చేస్తున్నా. ఈ అధికారులు ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో అధికారులు అందరి పేర్లు కూడా నా రెడ్ డైరీలో రాస్తా ఉన్నా. మళ్ళీ మేము రాగానే మీ అందరిది ఒక్కొక్కరు కూడా వడ్డీతో సహా లెక్క తేలుస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. అధికారులారా, ముఖ్యంగా పోలీసులారా, అందరూ అట్లా లేరు, కొందరు మంచోళ్ళే ఉన్నారు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో ఆ పోలీస్ అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. చట్ట ప్రకారంగా మీ డ్యూటీ మీరు చేయండి.
అంతే తప్పిస్తే రాజకీయ ప్రోద్బలంతో మా తమ్ముళ్ళ మీద కేసులు ఇద్దరి మీద పెట్టినారు. ఇప్పటికీ కోర్టులో ఎదుర్కొంటా ఉన్నా. ఇక రాబోయే రోజుల్లో మాత్రం వీధి పోరాటాలు చేస్తాం, ప్రత్యక్ష పోరాటాలు చేస్తాం, మీకు నిద్ర లేకుండా చేస్తాం. మీరు అనుకుంటున్నారేమో, ఇంతకుముందు అన్నాడు ఒక తమ్ముడు, ఉంటే ఊర్లో ఉంటాం లేకపోతే జైల్లో ఉంటాం, భయపడేది లేదు బిడ్డ. మీకు ఏం చేస్తారు మమ్మల్ని అంతకంటే ఎక్కువ? 5 రోజులు 10 రోజులు 20 రోజులు జైల్లో పెట్టగలుగుతారు, అంతకంటే ఎక్కువ చేయలేరు మీరు మమ్మల్ని ఏమి. కానీ దీనికి మూల్యం మాత్రం మీరు చెల్లించాల్సి వస్తుంది 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 అని చెప్తున్నా. నేను తప్పకుండా మీ అందరి పేర్లు నా రెడ్ డైరీలో రాసుకుంటా ఉన్నా. నేను ఇప్పటి మట్టుకు అటువంటి పనులు చేయలేదు, ఇప్పుడు మొదలు పెడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికి హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి మీ అందరి మరొకసారి హర్షధ్వానాల మధ్యలో ఈ LRS ని ప్రభుత్వం ఉచితంగానే చెయ్యాలి అన్న డిమాండ్ ఈ ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. ఇంత గొప్పగా మీ అందరూ కదిలి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. అధికారంలో లేని పార్టీ ఏది కూడా ఇంత పెద్దగా ధర్నా కార్యక్రమం ఇప్పుడు మటుకు జరగలేదు పాల్గొన్న నియోజకవర్గ చరిత్రలో. ఇది మొదటి కార్యక్రమం. ఆట మొదలైంది, వేట మొదలైంది, మీ సంగతి చూస్తాము అని చెప్పి తెలుస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పేద ప్రజలు జాగ్రత్త, జాగ్రత్త.